హాయ్ అండి. అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అయితే బాగున్నానండి. ఇంకా క్యారేజీలు అయితే కట్టాలి కదండి, లంచ్ బాక్సులు అవన్నీ. ఇంకా వచ్చేసి అయితే నేనైతే ఉదయాన్నే క్యారెట్ అయితే తురుము పట్టుకున్నాను. రైస్ కూడా అయితే వండేసుకున్నానండి. క్యారెట్ రైస్కి ముందుగానైతే నేను క్యారెట్ తురుము పట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించుకొని నూనె అయితే వేసుకున్నాను కడాయిలో. ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల తల్లులు కూడా బాగా తినొచ్చండి. బాగుంటుంది రైస్ అయితే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి రైసు, క్యారెట్ రైస్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, చెక్క, లవంగ, యాలుక్కాయ అయితే నేను వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా తురుము పట్టుకున్నాం కదండి క్యారెట్ని, తురుము పట్టుకున్న క్యారెట్ని తీసుకొని వేయించుకోండి. బాగుంటుంది దాంట్లోనే, ఉల్లిపాయల దాంట్లోనే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే వేగిపోయిందండి. కొంచెం అంటే స్పూన్లో కొంచెం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా పచ్చి వాసన అంత పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత స్పూన్లో సగం కూడా కాదండి, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూను కారం అయితే వేసుకోండి. రైస్ అయితే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సులకి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ రైస్ని. ఇవన్నీ ఈ విధంగా అయితే వేగిపోయాయండి. తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకునే రైస్ తీసుకున్నాను నేను. అసలు చాలా బాగుందండి రైస్. మాటలతో చెప్పలేనని చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే రైస్ కలిపేసుకున్నాను. ఇక్కడైతే ఉప్పు తగ్గిందని ఉప్పు అయితే కలిపేసుకున్నాను సాల్ట్ వేసుకొని. రైస్ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా పాప, మా బాబా నీళ్ళు, మా పాప అయితే ఫ్రెష్ అప్ అయ్యి క్యారెట్ రైస్ అయితే తింటుంది. ఇక్కడ మా బాబు ఫ్రెష్ అప్ అవ్వాలా, బ్రష్ అయితే చేశాడులండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే తినేసారండి, క్యారెట్ రైసే తినేసారు. లంచ్ బాక్సులకు కూడా క్యారెట్ రైసే పెట్టాను. ఇదిగోండి, లంచ్ బాక్సులు అయితే పెట్టేశాను. స్నాక్స్కి అయితే పల్లి ఉండలు, సున్నుండ ఒకటి పెట్టానండి. ఎక్కడైతే వెళ్తున్నారు స్కూల్కి అయితే రెడీ అయిపోయాడండి మా బాబు కూడా. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే స్కూల్ కాడికి అయితే వదిలిపెడతానికైతే వెళ్తున్నాడండి. ఇక్కడైతే వస్తూ మళ్ళా ఉప్పు చేప, ఎండు రొయ్యలు, ఎండు మెత్తాలు, మామూలు చేపలు అవన్నీ అయితే తెచ్చాడండి. శుభ్రం చేసుకొని అయితే ఆడ పెట్టాను. ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి అయితే అండి టమోటా పప్పు, రైస్ అయితే ఉడుకుతుందండి పక్కన. టమోటా పప్పులోకి టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, చిన్నుల్లిపాయ అవైతే నేను తీసుకుంటున్నాను. కొంచెం చింతపండు అండి. చింతపండు అయితే ఎక్కువైతే నేను వాడనండి. మీకు టమాటా పప్పులో కానీ ఉల్లిపాయలు వేసుకుంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది పప్పు ఉడికేటప్పుడు అయితే, టేస్ట్గా ఉంటుందండి పప్పు కూడా. చిన్నులపాయ వేసుకుంటే పప్పు ఉడికేటప్పుడు. కొంచెం పసుపు, కారం కూడా తీసుకుంటున్నానండి ఇక్కడ నేనైతే. మీకు ఎంతైతే అవసరం అంత తీసుకోండి కారము. ఒక్కొక్కరు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదండి కారం అయితే. మేమైతే కొంచెమే తింటామండి కారము. ఇక్కడ పప్పు పొంగిపోయి విజిల్ వచ్చేటప్పుడు పొంగిపోకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. నేను ఎప్పుడు చేసినా కుక్కర్లో ఈ విధంగానే కొంచెం ఆయిల్ వేస్తాను, పప్పు పొంగిపోదండి ఇక్కడైతే.
ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయింది. తాలింపు అయితే ఏం చూపించలేదండి. వస్తూ ఉప్పు చేపలు తెచ్చారని చెప్పాను కదండి. ఇక్కడైతే టమాటా పప్పులో కాంబినేషను ఉప్పు చేపలు అయితే వేయించుతున్నానండి. ఇక్కడ నాకు మా వారికేనండి ఉప్పు చేపలు 4-5 అయితే వేయించుకున్నానులేండి, సరిపోయాయి మాకైతే ఇద్దరికి. ఇక్కడైతే ఇంకా వంట ఇంత అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయానండి. ఇక్కడ తలస్నానం అయితే చేసేసాను. ఇంకా భోజనం నేను మా వారు కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.